ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ఓ పెద్ద కదలిక రానున్నదా? గత సంవత్సర కాలంగా వినిపిస్తున్న ఓ మాట ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తుంది. కొంతమంది వైసీపీ నాయకులు పార్టీ విడిచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్. అయితే ఈ సిద్ధం అనే మాట కేవలం వార్తల్లోనే ఉండిపోయింది. ఆచరణలో చాలా తక్కువ మంది పార్టీ వీడారు. దీనికి కారణం ఏంటి? ఇప్పుడు పరిస్థితి మారుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ నుంచి నాయకులు బయటకు రావాలని సిద్ధంగా ఉన్నారన్న వార్తలు గత ఏడాది నుంచే హల్చల్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఎవరూ పెద్దగా బయటపడకపోవడానికి కారణం అవకాశాల కొరతేనని రాజకీయ వర్గాల విశ్లేషణ. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, చంద్రబాబు నాయుడు ఏడాది కిందటే గేట్లు మూసేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. జనసేనలోకి వెళ్లాలని ఆలోచించినా అక్కడ కూడా పరిస్థితి ఇలాగే ఉండేది. కానీ తాజాగా జనసేన పార్టీ ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కమిటీలు ఏర్పాటు చేయడంతో వైసీపీలో ముఖ్య నాయకులు జగన్ వైఖరిని వ్యతిరేకించేవారు జనసేన వైపు మొగ్గు చూపే అవకాశాలు పెరిగాయనే చర్చ జరుగుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీలో అంతర్గత అసంతృప్తి పెరిగింది. పార్టీ వీడాలని చాలా మంది నాయకులు భావించినా వారికి ఆశ్రయమిచ్చే పార్టీ దొరకలేదు. టీడీపీ విషయానికి వస్తే ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులతో గతంలో ఇబ్బందులు పడ్డామని టీడీపీ నేతలే అంగీకరిస్తున్నారు. ఆ అనుభవాలు గుణపాఠంగా తీసుకున్న చంద్రబాబు నాయుడు దాదాపు ఏడాది కిందటే వలసలకు స్వాగతం పలికే తలుపులు మూసేశారు. వైసీపీ నాయకులెవరైనా రావాలన్నా తెచ్చుకోవద్దని పార్టీ వర్గాలకు స్పష్టమైన సందేశం పంపారు. జనసేన పార్టీ కూడా అదే బాటలో నడిచింది. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన సహితం నిన్నటి వరకు బయట వారిని చేర్చుకునేందుకు ఆసక్తి చూపలేదు. వైసీపీ నాయకులు జనసేన వైపు దృష్టి సారించినా అక్కడ ఆహ్వానం లేకపోవడంతో వారు ఒక విధమైన రాజకీయ నిరాశలో ఉండిపోయారు. దీంతో వైసీపీలో అసంతృప్తి నేతలు ముభావంగా కొనసాగారు. వెళ్లాలని ఉన్నా వెళ్లే దారి కనిపించలేదు. ఈ పరిస్థితిపై జగన్ స్వయంగా స్పందించారని పార్టీ నేతలు చెబుతున్నారు. పోయేవారిని ఎక్కడిని ఆపుతాం అని జగన్ అన్నట్టు వారు బహిరంగంగా చెబుతున్నారు. ఈ వ్యాఖ్య చాలా అర్థవంతంగా ఉంది. ఒకవైపు అది నిస్సహాయతను ప్రతిబింబిస్తుంది. మరోవైపు పార్టీలో నాయకుల అసంతృప్తి తనకు తెలుసన్న సూచన కూడా ఆ మాటలో దాగుంది. ఒక పార్టీ అధ్యక్షుడు పోయేవారిని ఆపలేం అనడం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎంత తీవ్రంగా ఉన్నాయో చెప్పకనే చెబుతుంది. వైసీపీలో నాయకుల అసంతృప్తికి కారణాలు పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు. అవి అందరికీ తెలిసినవే. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అంటే ప్రజల్లో చురుగ్గా ఉండాలి. కానీ వైసీపీ ఆ పని చేయడం లేదు. విపక్ష నేతగా జగన్ ప్రజల్లో కలవడం లేదు. ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా ప్రశ్నించే కృషి కనిపించడం లేదు. పార్టీలో చీలికలు వర్గాలు తయారవుతున్నా వాటిని పరిష్కరించే ప్రయత్నం జగన్ చేయడం లేదు. బెంగళూరు తాడేపల్లి మధ్య తిరగడం, అవసరమైతే విదేశాలకు వెళ్లడం ఇవి జగన్ ముఖ్య కార్యక్రమాలుగా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో కీలకంగా ఉన్న నాయకులకు ఇప్పుడు పార్టీలో చోటు గుర్తింపు తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో కరుడు గట్టిన జగన్ అభిమానులు అని పేరు పడ్డవారు కూడా 2024 ఎన్నికల తర్వాత టీడీపీ జనసేనల్లో చేరారు. తాజాగా పరిస్థితి మారింది. జనసేన పార్టీ ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులను ఆహ్వానించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు ఈ ప్రక్రియను క్రమ పద్ధతిలో నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీలు కూడా ఏర్పాటు చేసింది. ఇది చాలా ముఖ్యమైన పరిణామం. ఎందుకంటే ఇప్పటి వరకు వైసీపీ నాయకులు బయటకు వెళ్లాలన్నా ఎక్కడికి వెళ్లాలి అనే ప్రశ్నకు సమాధానం దొరకలేదు. ఇప్పుడు ఆ సమాధానం జనసేన రూపంలో కనిపిస్తోంది. రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏమిటంటే జగన్ వైఖరిని విభేదిస్తున్న వైసీపీ నాయకులు తనకంటూ ఒక వేదిక కావాలని కోరుకునేవారు ఇప్పుడు జనసేన బాట పట్టే అవకాశం ఉందని. ఈ కదలికలను బట్టి రాజకీయ పండితులు కొన్ని అంచనాలు వినిపిస్తున్నారు. ఒకవేళ వైసీపీ ముఖ్య నాయకులు జనసేనలో చేరితే ఇది వైసీపీ సంఘటన శక్తిని మరింత తగ్గిస్తుంది. ఎన్నికలకు ముందు పార్టీ పునర్నిర్మించుకోవడం కష్టమవుతుంది. అనుభవజ్ఞులైన నాయకులు జనసేనలో చేరడం వల్ల ఆ పార్టీ నిర్మాణానికి మేలు చేస్తుందా లేదా గతంలో టీడీపీ ఎదుర్కొన్న సమస్యలే జనసేనకు వస్తాయా అన్నది వేచి చూడాల్సిన విషయం.
నాయకులు వెళ్లిపోతే పార్టీ బలహీనపడుతుందని గ్రహించిన జగన్ తన వ్యవహార శైలి మార్చుకుంటారా లేదా పోయేవారిని ఆపలేమనే వైఖరితో ముందుకు వెళ్తారా? వైసీపీ నాయకులు జనసేనలో చేరడం కేవలం పార్టీ మారడం మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వ్యవస్థాగత మార్పునకు సంకేతం. 2019లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ 2024 నాటికి అదే నిష్పత్తిలో పరాజయం పొందింది. అది కేవలం ఓడిపోవడమే కాదు, పార్టీ పునాది బలహీనపడిందని సంకేతం. అధికారంలో లేకపోయినప్పుడు పార్టీని చైతన్యవంతంగా ఉంచడం, నాయకులను కార్యకర్తలను ప్రేరేపించడం ఇవి ప్రతి పార్టీ అధ్యక్షుడికి కీలకమైన బాధ్యతలు. ఆ పని జగన్ చేయడం లేదని వైసీపీ అంతర్గత వర్గాలే అంటున్నాయి. రాజకీయంలో నిజాయితీ అనేది అరుదైన వస్తువు, కానీ పోయేవారిని ఆపలేమని జగన్ చెప్పాడంటే అది ఒక చేదు వాస్తవాన్ని అంగీకరించడమే. వైసీపీ నుంచి జనసేన వైపు నాయకుల కదలికలు జరిగే అవకాశం పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు అన్ని అంశాలు కలిసొచ్చాయి. వైసీపీలో అసంతృప్తి ఉంది, జనసేన తలుపులు తెరుచుకున్నాయి. జగన్ తన నాయకత్వాన్ని పునర్నిర్వచించుకోకపోతే నాయకులు నిలవడం కష్టమని పరిస్థితులు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోయే నెలలు చాలా కీలకంగా ఉంటాయి. వైసీపీ ఈ సంక్షోభాన్ని అధిగమిస్తుందా లేదా మరింత బలహీనపడుతుందా అన్నది జగన్ తన వ్యవహార శైలి మారుస్తారా అన్న దానిపై ఆధారపడి ఉంది.